హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము డెఫినెట్ 6 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రీ ఫైనల్ టు ఈ క్వశ్చన్స్ నుంచే వచ్చాయి. గో త్రూ కంప్లీట్ వీడియో అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్స్. సో మీకు మ్యాథ్స్లో పూర్ ఉన్నా, సో మ్యాథ్స్లో ఏ క్వశ్చన్స్ వస్తాయనే డౌట్ ఉన్నా, మీకు మ్యాథ్స్లో మంచి మార్క్స్ సాధించాలనుకున్నా ఈ వీడియో మీకోసం. సో డోంట్ స్కిప్ ద వీడియో అండ్ వాచ్ టిల్ ద ఎండ్. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ఇస్ గ్రాఫ్. లాంగ్ ఆన్సర్లో గ్రాఫ్ డెఫినెట్ క్వశ్చన్. సో రెండు టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అడుగుతాడు. ఒక పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో, ఇంకోటి పాలినామిల్స్లో. ఏదైనా ఒకటి అడిగే అవకాశం ఉంది స్టూడెంట్స్. సో ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ని ఫస్ట్ మనము పాయింట్స్ తీసుకోవాలి. ఈచ్ లీనియర్ ఈక్వేషన్ మనకి గ్రాఫ్లో ఒక స్ట్రైట్ లైన్. సో రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి రెండు స్ట్రైట్ లైన్స్ డ్రా చేసి ఏవైతే కలుస్తున్నాయో, రెండు స్ట్రైట్ లైన్ ఎక్కడైతే కలుస్తున్నాయో, దట్ ఈస్ నథింగ్ బట్ ద సొల్యూషన్ ఫర్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. సో ఇంకో గ్రాఫ్ మనకి పాలినామియల్ చాప్టర్ నుంచి అడగొచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. సో ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూస్ -3 -2 0 1 2 3 తీసుకుంటే మనకు y వాల్యూస్ వస్తుంది. సో -3 30 -2 20 ఇవన్నీ పాయింట్స్గా తీసుకొని గ్రాఫ్ పేపర్లో ప్లాట్ చేసుకుంటే ఈ పారాబోలా ఎక్కడైతే కలుస్తుందో ఎక్స్ యాక్సిస్కి మాత్రమే అవి zeros of the polynomial students. It is meeting at 2 and 3. ఈ పారాబోలా 2 3 x axis లో కలుస్తుంది కాబట్టి 2 and 3 are zeros of the given polynomial. So this 3 sorry ఈ రెండు క్వశ్చన్లు డెఫినెట్ కంపల్సరీ గ్యారంటీ క్వశ్చన్స్ ఇన్ బోర్డ్ ఎగ్జామ్. సో దిస్ ఈజ్ ఎ మోడల్ పేపర్ ఫ్రమ్ గవర్నమెంట్, రిలీజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఇక్కడ కూడా మనకి గ్రాఫ్ క్వశ్చన్ అడిగాడు. అండ్ దిస్ ఈజ్ ఏ నల్గొండ డిస్ట్రిక్ట్ ప్రీ ఫైనల్ క్వశ్చన్. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే గ్రాఫ్ ఇచ్చాడు. అది కూడా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ గ్రాఫ్. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్లో కూడా గ్రాఫ్ అడిగాడు. ఈ గ్రాఫ్లో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ గ్రాఫ్ అడిగాడు. వికారాబాద్ డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్లో మనకి పాలినామియల్స్ గ్రాఫ్ అడిగాడు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్, దిస్ ఇస్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్. ఇందులో కూడా మనకి పాలినామియల్ గ్రాఫ్ అడిగాడు. సో గ్రాఫ్ క్వశ్చన్ ఈజ్ డెఫినెట్ క్వశ్చన్ ఫర్ అప్కమింగ్ బోర్డ్ ఎగ్జామ్ స్టూడెంట్స్. సో ఇంకా డీటెయిల్గా మీకు కావాలంటే ఈ డిస్క్రిప్షన్ పార్ట్లో నేను లింక్ పెట్టాను. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ అట్ ద గ్రాఫికల్ పార్ట్. నెక్స్ట్ కంపల్సరీ క్వశ్చన్ ఈజ్ కన్స్ట్రక్షన్స్. మన కన్స్ట్రక్షన్లో 3 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అడిగే ఛాన్స్ ఉంది స్టూడెంట్స్. ఒకటి స్కేల్ ఫ్యాక్టర్ కన్స్ట్రక్షన్, అంటే ఇచ్చిన ట్రయాంగిల్కి 3/4 ఆఫ్ ద గివెన్ ట్రయాంగిల్ మనము కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. ఆర్ 4/3, 3/4 అన్నా 4/3 అన్నా, ఆర్ సమ్ టైమ్స్ దే మే ఆస్క్ 5/7, 7/5, డిపెండ్ ఆన్ ద క్వశ్చన్. ఓన్లీ నంబర్ చేంజ్ చేస్తాడు కానీ కన్స్ట్రక్షన్ వే ఆఫ్ ఆస్కింగ్ విల్ బి ద సేమ్ స్టూడెంట్స్. సో 1 2 విల్ బి ద స్కేల్ ఫ్యాక్టర్స్ construction, and third will become the draw a pair of tangents for the given circle. So e questions manaki definite questions for upcoming board exam students. So if you are not thorough in the construction, nenu description part lo link pettanu students, detail explanation for the construction undi. So ఇది గవర్నమెంట్ మోడల్ పేపర్లో ఏం అడిగాడంటే కన్స్ట్రక్ట్ పేర్ ఆఫ్ టాంజెంట్స్ టు ద సర్కిల్స్. ఇంతకుముందు నేను చెప్పినట్టు టాంజెంట్స్. అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్లో మనకి అడిగింది ఏంటంటే స్కేల్ ఫ్యాక్టర్, దట్ ఈస్ 3/4 ఆఫ్ ద ట్రయాంగిల్. రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో కూడా మనకి పేర్ ఆఫ్ టాంజెంట్స్ విత్ ద గివెన్ రేడియస్ ఇచ్చాడు. వికారాబాద్ డిస్ట్రిక్ట్లో మనకి కన్స్ట్రక్టెడ్ ట్రయాంగిల్ అండ్ కన్స్ట్రక్ట్ 3/4 ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ద ఫస్ట్ ట్రయాంగిల్. ఆ క్వశ్చన్ అడిగాడు కన్స్ట్రక్షన్లో. ఇది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్ స్టూడెంట్. దీంట్లో మనకి కూడా స్కేల్ ఫ్యాక్టర్ 4/3 ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ఫస్ట్ ట్రయాంగిల్ అడిగాడు. సో ఇవన్నీ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్స్లో చూసినట్టయితే కన్స్ట్రక్షన్ అనే క్వశ్చన్ కంపల్సరీ ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ లాంగ్ ఆన్సర్ ఇస్ మీన్, మీడియన్ అండ్ మోడ్. ఈ మీడియన్ మోడ్లో ఏదో ఒక క్వశ్చన్ అడుగుతారు స్టూడెంట్. ఫస్ట్ మీన్ ఇచ్చిన డేటాని మీన్ కావాలి అంటే మిడ్ వాల్యూ తీసుకోవాలి, ఎఫ్ఎక్స్ కనుక్కోవాలి. ఎఫ్ని ఎక్స్ మల్టిప్లై చేసి మీన్ ఫార్ములా సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. సో ఎఫ్ఎక్స్ అంటే సమ్మేషన్, సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే సమ్ ఆఫ్ ఎఫ్ ఇంటూ ఎక్స్ విచ్ ఇస్ 1000. ఎన్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ విచ్ ఇస్ 30. 1000/30 ఈస్ 33.3. అదే మీడియన్ అడిగితే ఈ విధంగా చేయాలి స్టూడెంట్స్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. యూ హ్యావ్ టు కీప్ ఆన్ యాడింగ్ ఫ్రీక్వెన్సీ. 2 + 5 is 7, 2 + 5 + 7 is 14, 14 + 5 is 19, 19 + 6 is 25, 25 + 3 is 28, 28 + 2 is 20. సో మీడియన్ క్లాస్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. మీడియన్ క్లాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్
సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై 2 చేస్తే 15. 15 కమ్స్ ఆఫ్టర్ 14. సో దిస్ వన్ విల్ బికమ్ మోడల్ క్లాస్. ఒకసారి మోడల్ క్లాస్ సెలెక్ట్ చేశాక మనకి ఎల్ అంటే లోవర్ లిమిట్ 30, n by 2 మనకు తెలుసు 15 మైనస్ సిఎఫ్, దిస్ విల్ 14 విల్ బికమ్ సిఎఫ్ బై ఎఫ్ అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ 10 అంటే 30 to 40 హైట్ ఆఫ్ ద విడ్త్ ఆఫ్ ద క్లాస్. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి మీడియన్ 32 వస్తుంది. సో మనకి ఆన్సర్ కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే ఈ వాల్యూ మీడియన్ వాల్యూ షుడ్ లైస్ బిట్వీన్ 30 and 40. మనకి 45 వచ్చినా 29 వచ్చినా ఆన్సర్ రాంగ్ స్టూడెంట్స్. డెఫినెట్లీ ద ఆన్సర్ షుడ్ లై బిట్వీన్ 30 and 40 ఓన్లీ. సో మోడ్ మనకు తెలుసు, ఫస్ట్ మోడల్ క్లాస్ ఫైండ్ అవుట్ చేయాలి. మోడల్ క్లాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన వాల్యూ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి స్టూడెంట్స్. సో 7 ఈస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో దిస్ వన్ విల్ బికమ్ మోడల్ క్లాస్. సో ఎల్ అంటే 20, సో ఎల్ ప్లేస్లో 20, మోడల్ క్లాస్లో లోవర్ లిమిట్ తీసుకోవాలి. F1 ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ విల్ కాల్ ఇట్ యాజ్ F1, ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ F0. మోడ్ ఫార్ములా L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F2 మైనస్ F0 ఇంటూ H. ఈ ఫార్ములాలో ఉన్న వాల్యూస్ రిప్లేస్ చేస్తే మనకి మోడల్ వాల్యూ వస్తుంది, దట్ ఈస్ 25. అగైన్ దిస్ ఆన్సర్ షుడ్ లై డెఫినెట్లీ బిట్వీన్ మోడల్ క్లాస్. సో 20 to 30 వాల్యూ మధ్యలో వస్తేనే అది కరెక్ట్. మనం ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్స్లో ఏం అడిగాడో చూద్దాం. సో దిస్ ఈజ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్, ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్. ఇందులో మనకి అడిగింది క్వశ్చన్ మోడ్ అడిగాడు. వికారాబాద్ డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్లో మనకి మోడ్ అడిగాడు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్లో మనకి మోడ్ అడిగాడు. నల్గొండ డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్లో మీన్ అడిగాడు. ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ ఫ్రమ్ గవర్నమెంట్ టు ఫైండ్ మీన్. సో మీన్ ఆర్ మీడియన్ ఆర్ మోడ్, ఎనీ వన్ యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ స్టూడెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ 6 మార్క్స్ క్వశ్చన్ విల్ బి ఫ్రమ్ మెన్సురేషన్ చాప్టర్ స్టూడెంట్స్. సో మెన్సురేషన్ చాప్టర్లో మనకి ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతాడో చూద్దాం. కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్లో అడగొచ్చు. సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్. సో ఇందులో 2 టాయ్స్, ఈ టాయ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 2 థింగ్స్, వన్ ఈస్ కోన్ అండ్ అనదర్ ఈస్ హెమిస్పియర్. సో మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా రాయదు స్టూడెంట్, మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అండ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ రాయాలి. ఎందుకు అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాయ్ అడిగాడు కానీ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఇండివిజువల్ సాలిడ్ అడగలేదు కాబట్టి. సో రిమెంబర్ దిస్, టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగినా మనము lateral surface area of cone which is pi rl, lateral surface area of hemisphere which is 2 pi r square, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాయ్ వస్తుంది విచ్ ఇస్ 241.5 సెంటీమీటర్ స్క్వేర్. ఏ విధంగా అడుగుతాడంటే రీకాస్ట్ ఆర్ మెల్టెడ్ ఆర్ నంబర్. సో మెల్టెడ్ రీకాస్టెడ్ నంబర్ ఆఫ్ కోన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే వాల్యూమ్ ఫార్ములా యూజ్ చేయాలి స్టూడెంట్స్. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ స్పియర్. సో 1/3 pi r square which is equal to 4/3 pi r cube. సో నంబర్ ఆఫ్ కోన్స్ విల్ బి 126. ప్రీ ఫైనల్ క్వశ్చన్స్ లో మనం ఏ క్వశ్చన్ అడిగాడో చూద్దాం. మెటాలిక్ స్పియర్ 30 సెంటీమీటర్స్ మెల్టెడ్ రీకాస్టెడ్ అంటే ఆల్రెడీ చెప్పాను స్టూడెంట్ మీకు వాల్యూమ్ ఫార్ములా యూజ్ చేయాల్సి వస్తుంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో కూడా నంబర్ హౌ మెనీ స్పెరికల్ బాల్స్, హౌ మెనీ స్పెరికల్ అన్నా నంబర్ అడిగినా మెల్టెడ్ రీకాస్టెడ్ అన్నా వాల్యూమ్ ఫార్ములా యూజ్. ఇది గవర్నమెంట్ మోడల్ పేపర్. ఇందులో ఏ మెటాలిక్ వెజల్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ మౌంటెడ్ హెమిస్పియర్. సో ఫైండ్ ద కెపాసిటీ అన్నా వాల్యూమ్ అన్నా. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇన్ మెన్సురేషన్ ఉంది. సిలిండర్ కి సిఎస్ఏ టిఎస్ఏ వాల్యూమ్, కోన్ కి సిఎస్ఏ టిఎస్ఏ వాల్యూమ్ ఉంది. జస్ట్ గో త్రూ, హ్యావ్ ఎ గ్లాన్స్ ఆఫ్ ద ఫార్ములా. సెట్స్ లో 6 మార్క్స్ కి మనకి ఈ విధమైన క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉంది స్టూడెంట్స్. ఫస్ట్ దే విల్ గివ్ ఇన్ సెట్ బిల్డర్ ఫార్మ్. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి మనకు 3 4 5 6 7 8 10 11 12 వచ్చింది. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. హెన్స్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. సెట్స్ లో ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్ దిస్ క్వశ్చన్. సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి plus n of a intersection b is equal to n of a plus n of b, or n of a union b is equal to n of a plus n of b minus n of a intersection b. So this is one of the important formula in sets. సో వెరిఫై చేయమంటే ఇచ్చిన డయాగ్రామ్ వెన్ డయాగ్రామ్ ద్వారా మనకు ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ సి డి ఎఫ్ హెచ్ దిస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ, అండ్ బిలో ఎలిమెంట్స్ ఏంటంటే ఏ బి డిఈ హెచ్ జి, దట్ ఈస్ బిఎల్ ఎలిమెంట్స్ ఇన్ బి. ఏ యూనియన్ బి అంటే కంబైన్ చేసి రాయాలి స్టూడెంట్స్. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్. ఈ రెండిట్లో ఏ డిహెచ్ కామన్ ఉన్నాయి కాబట్టి రాయాలి. సో ఎన్ ఆఫ్ ఏ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్ 1 2 3 4 5. సో ఎన్ ఆఫ్ ఏ అంటే 5.
n of b అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ b 1 2 3 4 5 6. ఏ యూనియన్ బిలో 8 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ ఇంటర్సెక్షన్ బిలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మనము రిప్రజెంట్ చేద్దాం n of a plus n of b. 5 plus 6 is 11. n of a union b plus n of a intersection b is also 11. Hence we verified the formula. Important 2 marks question from each chapter discuss చేద్దాం. So very limited questions but important question for upcoming board exam. So first important question in real numbers for 2 marks is finding HCF of any two numbers. ఇక్కడ 900 and 270 ఇచ్చాడు. Euclid division lemma. Without performing actual division, check whether 13/3125 is terminating or not. సో మా టర్మినేటింగ్ డెసిమల్ లా కాదా అని చెప్పాలంటే ఫస్ట్ డినామినేటర్ మాత్రమే చెక్ చేయాలి. డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5 పవర్ ఆఫ్ 5. సో 2 పవర్ ఆఫ్ 0 5 పవర్ ఆఫ్ 5 ఈ మెథడ్లో ఉంటే, ఈ ఫామ్లో ఉంటే దెన్ ఇట్ ఈస్ ఎ టర్మినేటింగ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ రియల్ నంబర్స్ ఇస్ ప్రూవ్ దట్ 1/√2 or 6 plus √2 is an irrational number. So express as a single logarithm. In the question they have given two logarithm and asking us to express in single logarithm. So the other way of asking is ఒక్క లాగరిథం ఇచ్చి ఎక్స్పాండ్ చేయమంటాడు. So log 343 is equal to can be expressed as 3 into log 7 minus log 5. So either way they may ask. So find the value of log 125 base 5. సో ఇది ఆబ్జెక్టివ్ టైప్ అయినా 2 మార్క్స్ అయినా అడగొచ్చు స్టూడెంట్. సో ఇది లాగరిథం ఫామ్లో ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో తీసుకోవాలి. ఇది బేస్ కాబట్టి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కూడా ఇది బేస్ ఉండేటట్టు చూడాలి. రైట్ సైడ్ పవర్ పెట్టుకోవాలి. సో లాగరిథం ఫంక్షన్ 125 అనదర్ సైడ్ తీసుకోవాలి. సో 125 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 5 క్యూబ్ 5 పవర్ ఆఫ్ x. బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఈక్వేట్ ద పవర్స్. ఇప్పుడు సెట్స్లో చూద్దాము. a is equal to x is a factor of 24, then n of a. n అనేది number of elements in a. సో ఫస్ట్ ఇది సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చాడు, మనము రోస్టర్ ఫామ్ లో తీసుకోవాలి. సెట్ బిల్డర్ ఫామ్ లో ఇస్తాడు మనకి a యూనియన్ b, a ఇంటర్సెక్షన్ b, a మైనస్ b, b మైనస్ a ఏదైనా వెన్ డయాగ్రామ్ రూపంలో డ్రా చేయమంటాడు. సో అనదర్ వే ఆఫ్ ఆస్కింగ్ ఈజ్ ఫైండ్ a యూనియన్ b, a ఇంటర్సెక్షన్ b, a మైనస్ b గివింగ్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. ఫస్ట్ రోస్టర్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకొని ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్, యూనియన్ అంటే కలిపి రాయాలి ఎలిమెంట్స్, దిస్ షుడ్ నాట్ బి రిపీటెడ్. ఏ మైనస్ బి అంటే కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో క్యాన్సిల్ చేసుకొని ఏవైతే ఫస్ట్ సెట్లో ఉన్నాయి మాత్రమే రాయాలి, మిగిలిపోయినవి కావు. మిగిలిపోయిన ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్సే రాయాలి. దట్ ఈస్ 5 and 7. List all subsets of set A, X, Y, Z. So this is one of the most important question for 2 marks. X, Y, Z కి మనము సబ్సెట్స్ రాయాలి. అవి ఏంటంటే X, Y, Z, XY, YZ, ZX, XYZ and empty set. So total there will be 8 subset for 3 elements set. Elements which are in B are also in A. అలాంటప్పుడు మనం B subset of A చేయాలి. A అనేది పెద్ద సెట్, B అనేది చిన్న సెట్. A Bలో ఉన్నాయన్నీ Aలో ఉంటాయి స్టూడెంట్స్, బికాస్ B is subset of A. A, B, C, D, C, D, E, F will illustrate with the help of Venn diagram. P, Q, R, S 1, 2, 3, 4 are they equal? So A and B do not have the same elements. ఇందులో సేమ్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి A is not equal to B. So A 235, P 235 is A and B. So polynomial చూద్దాం. Show that 2 minus 1/3 are zeros. ఇది జీరోస్ అని ప్రూవ్ చేయాలంటే ఈ నంబర్స్ని ఎక్స్ ప్లేస్లో రిప్లేస్ చేస్తే మనకు ఆన్సర్ 0 వస్తే దెన్ 2 ఈజ్ ఏ జీరో ఆఫ్ దట్ పాలినామియల్. సిమిలర్లీ -1/3 రిప్లేస్ చేశాక మనకు ఆన్సర్ 0 వస్తే జీరో ఆఫ్ ద పాలినామియల్. మనకి 0 రాలేదు అనుకో, దే ఆర్ నాట్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో ఇంకోటి ఏంటంటే p ఆఫ్ x అడుగుతాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ఆఫ్ 0 అండ్ p ఆఫ్ 1. సో ఎక్స్ ప్లేస్లో 0 పెడితే వచ్చే ఆన్సర్ p ఆఫ్ 0. ఎక్స్ ప్లేస్లో 1 పెడితే రిప్లేస్ చేశాక క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తే దాన్ని p ఆఫ్ 1 వాల్యూ అంటాం. ఫైండ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మన అందరికి తెలుసు సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా -b/a. ఇందులో a ఈజ్ 1 x స్క్వేర్ కోషెంట్, b ఈజ్ -4√3 విచ్ ఈజ్ x కోషెంట్ అండ్ c ఈజ్ ఏ నంబర్ కాన్స్టెంట్. సో -b/a కాబట్టి -4√3/1 విచ్ ఈజ్ 4√3. సో అనదర్ ask question is product of roots which is c/a. c ante 9, a 1, so 9/1 is 9. So the most important 2 marks or 4 marks question in polynomials is this one.
Write the quadratic polynomial. Whenever the quadratic polynomial is there, students, you have to apply the formula x square minus alpha plus beta into x plus alpha beta. That is x square minus sum of zeros into x plus product of zeros. Zeros ఇస్తేనే మనం add and multiply చేయాలి. If sum and zeros are given, directly replace the numbers and find the quadratic polynomial. This is the most important question in not only in polynomials but also in 10th class board exam. So you have to know how to divide a linear polynomial with a cubic polynomial or a quadratic polynomial. We'll see pair of linear equations in two variables. Check whether the given linear equations are parallel or not. To check whether they are parallel, you have to compare the ratio a1 by a2, b1 by b2, c1 by c2. If a1 by a2 is equal to b1 by b2 is not equal to c1 by c2, the lines are parallel. Similarly, we can expect a intersection lines, which is condition is a1 by a2 is not equal to b1 by b2. Parallel coincident lines a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. So write the parallel line and the intersecting line for the given line. You can write any line but by doubling x and y quotient and not equating with constant. And any line 4x plus 3y is equal to 11 is a intersecting line. Find the value of t or k if the lines are no solution. Sometimes the question paper contains no solution, sometimes with many solution. If it is in the case, you have to compare the ratios a1 by a2, b1 by b2, c1 by c2. So no solution means you have to equate first two only. A1 by A2 is equal to B1 by B2. Equate the ratios and we'll get the find T value. Similarly, unique solution means same. A1 by A2 is not equal to B1 by B2. K is not equal to minus 2 by 3. Except this value, all are the solution for the given pair of linear equation. Check whether this pair of linear equation are consistent. Consistent aina, find k and parallel or intersecting lines aina, you have to compare the ratio a1 by a2, b1 by b2, c1 by c. If the condition is intersecting lines and the coincident lines, they are consistent. If the condition is for parallel lines, they are not consistent. They are inconsistent. Quadratic equation లో ఈ రెండు ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. Find the value of k if 4x square plus 5kx plus 25 is equal to 0 have equal roots. Equal roots అనగానే మనం b square minus 4ac is equal to 0 formula apply చేయాలి స్టూడెంట్స్. x square quotient a, x quotient b, constant c. రిప్లేస్ చేశాక మనకి k వాల్యూ వస్తుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్ ద నేచర్, కామెంట్ ఆర్ డిస్క్రిమినెంట్. ఈ మూడు వర్డ్స్ యూజ్ చేస్తే నేచర్, కామెంట్ అండ్ డిస్క్రిమినెంట్ యూ హ్యావ్ టు యూజ్ b square minus 4ac. మనం బీ స్క్వేర్ మైనస్ 4ac యూజ్ చేశాక నెగిటివ్ ఆన్సర్ వస్తే -23 రూట్స్ ఆర్ ఇట్ హాస్ నో రియల్ రూట్స్. పాజిటివ్ ఆన్సర్ వస్తే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. ఇఫ్ ఎగ్జాక్ట్లీ ద ఆన్సర్ ఇస్ 0, the roots are real and equal. These two are the most important problems in quadratic equation for 2 marks. Numbers change అయ్యొచ్చు స్టూడెంట్స్ బట్ ప్రొసీజర్ రిమైన్స్ సేమ్. ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నంబర్స్ 6n plus 2 ఇవ్వచ్చు an. ఫైండ్ ద కామన్ డిఫరెన్స్. ఫస్ట్ n ప్లేస్లో 1 పెట్టుకోవాలి, తర్వాత n ప్లేస్లో 2 పెట్టుకోవాలి. ఆన్సర్ని సబ్ట్రాక్ట్ చేస్తే d వస్తుంది. ఫైండ్ ద సెవెంత్ టర్మ్ ఫ్రమ్ ద ఎండ్. ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రివర్స్ ఆర్డర్లో పెట్టుకొని a d ఫైండ్ అవుట్ చేసి సెవెంత్ టర్మ్ ఫార్ములా అప్లై చేయాలి. సెవెంత్ టర్మ్ ఫార్ములా ఈజ్ a plus 6d. Wherever there is a formula to write, you have to write the formula, students. Marks will be allotted for formula also. So a7 is a plus 6d. You know a, మనకు d కూడా తెలుసు. ఫార్ములాలు అప్లై చేస్తే మనకు సెవెంత్ టర్మ్ వస్తుంది. Check whether -50 is the term of the given arithmetic progression. You have to use same an formula. An here will be -150. A will be first term. D will be common difference a2 minus a1. రిప్లేస్ చేశాక మనకి కరెక్ట్గా న్యాచురల్ నెంబర్ వస్తే టర్మ్, డెసిమల్ నెంబర్ వస్తే కాదు. How many 3-digit number is divisible by 7? This question may be asked for 2 marks or 4 marks. So numbers which are divisible by 7 3 digits are 105, 112, so on 994. So 994 ni an అని రాసుకోవాలి. First term ni a, difference 7. Apply in the formula, will get n value. So similarly, some important problems from GP. Coordinate geometry లో midpoint, centroid, collinear, parallelogram, equidistant distance formula, slope. These 5 concepts are definite questions for upcoming board exam from coordinate geometry.
సిమిలర్ ట్రయాంగిల్స్లో బేస్డ్ ఆన్ విచ్ క్రైటీరియా దే ఆర్ సిమిలర్ అనే క్వశ్చన్ అడగొచ్చు. సో ఏరియా ఆఫ్ టూ ట్రయాంగిల్స్ ఇవ్వచ్చు, కరస్పాండింగ్ సైడ్స్ మే బి గివెన్ అండ్ ఫైండ్ బీసీ. సో యూ హ్యావ్ టు యూస్ సిమిలర్ ట్రయాంగిల్ థీరం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC by area of triangle EF is equal to BC by EF, which is 11.2. Tangents and secant, this is one of the most expected question. The diagram always should look like this. Okay, distance 13 meters away, radius is given 5, the other side will be obviously 12 based on the Pythagoras triad. 180 in the center or at the tangent. So obviously P and Q will be 90 degrees because radius and tangent are always perpendicular, 90 degrees to each other. సో 110 90 90 ఉంటే యాంగిల్ ఏ 70 ఉండొచ్చు. ఒకసారి POA అడగొచ్చు, ఇట్ విల్ బి 55, 110 లో ఆఫ్ 55. ట్రిగ్నోమెట్రీలో రేషియో ప్రాబ్లం, గో త్రూ హౌ టు డూ యాంగిల్స్ కాన్సెప్ట్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, స్టాండర్డ్ యాంగిల్స్ ఏమో 0 30 45 60 90 ఇస్తే ఫార్ములా సప్లై చేసి ఆన్సర్స్ తీసుకోవాలి. సో ఇవి స్టాండర్డ్ ఫార్ములా, స్టాండర్డ్ యాంగిల్స్ కాకుండా వేరే యాంగిల్స్ ఇస్తే అది మనం కాంప్లిమెంటరీ, రెండు ఇస్తే ఒకటి మాత్రమే చేంజ్ చేయాలి. కొసెకండ్ విల్ బికమ్ సీకెండ్, టాన్ విల్ బికమ్ కాట్ విల్ బికమ్ టాన్. సో సీకెండ్ స్క్వేర్ 51 మైనస్ టాన్ స్క్వేర్ 51 ఈజ్ 51. సో ఓన్లీ రెండే ఇస్తే మనకి స్టూడెంట్స్ డివిజన్లో ఇస్తే కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆన్సర్ 1 వస్తుంది. ఈ 2 కాకుండా ఒక టర్మ్ మైనస్ ఇంకో టర్మ్ ఇస్తే మాత్రం ఆన్సర్ 0 వస్తుంది. సో కొసెకండ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 1, ఆబ్వియస్లీ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 90. ఎందుకంటే కొసెకంట్లో ఏ యాంగిల్కి 1 వస్తుంది అంటే 90, కాట్లో ఏ యాంగిల్కి √3 వస్తుంది అంటే 30 degrees. సో A ప్లస్ B A మైనస్ B మనకి ఎలిమినేషన్ మెథడ్లో చేస్తే A వాల్యూ వస్తుంది, B వాల్యూ వస్తుంది. cos 7a is equal to sin a minus 6 find. సో ఇక్కడ 2 ఇచ్చాడు కాబట్టి కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఎందుకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటున్నానంటే 6 degrees, దిస్ ఈజ్ నాట్ ఎ స్టాండర్డ్ యాంగిల్. సో కాస్ అయినా సైన్ అయినా ఒకటి మాత్రమే చేంజ్ చేయాలి. కాస్ విల్ బికమ్ సైన్ 90 minus 7, 90 ఎందుకంటే కాంప్లిమెంటరీ కాబట్టి బోత్ సైడ్స్లో సైన్ క్యాన్సిల్ చేస్తే 90 minus 7a is equal to a minus 6, ఆబ్వియస్లీ a is equal to 12. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో మనకి డ్రా ద సూటబుల్ డయాగ్రామ్, ఒక కండిషన్ ఇస్తాడు, డయాగ్రామ్ చేయమంటాడు. సో ప్రాబబిలిటీ 4 కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. వన్ ఈజ్ కార్డ్స్, ద అదర్ ఈజ్ డైస్, సింగిల్ డైస్ అండ్ 2 డైస్ ఏదన్నా అడగొచ్చు. థర్డ్ వన్ ఈజ్ ఇంపార్టెంట్, టాసింగ్ ఎ కాయిన్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ నంబర్ ఆర్ బాల్. 4 కాన్సెప్ట్స్లో ఏ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు. ఫస్ట్ కార్డ్స్ గురించి చూద్దాం. కార్డ్స్లో మనకి 52 కార్డ్స్ ఉంటాయి. సో దీన్ని క్లబ్ అంటాము. క్లబ్ కార్డ్స్ 13 ఉంటాయి, స్పేడ్ కార్డ్స్ 13 ఉంటాయి, దే ఆర్ బ్లాక్ ఇన్ కలర్. సో హార్ట్ కార్డ్స్ 13 ఉంటాయి, డైమండ్ కార్డ్స్ 13 ఉంటాయి. సో టోటల్ 13 4s ఆఫ్ 52. సో 1 8 2 3 4 5 6 7 8 9 10. తర్వాత జాక్ క్వీన్ కింగ్ దే ఆర్ ఫేస్ కార్డ్స్. సో ఫేస్ కార్డ్స్ 3 ఉంటాయి స్పేడ్లో. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్పేడ్ కార్డ్స్ విల్ బికమ్ 12, 3 4s are 12. సో బ్లాక్ కార్డ్స్ స్టూడెంట్స్ 26 ఉంటాయి, రెడ్ కార్డ్స్ 26 ఉంటుంది, హార్ట్ ఆర్ డైమండ్ 13 ఈచ్. సో ఏదైనా పర్టికులర్ నంబర్ కార్డు అడిగితే 3 అనే కార్డు మనకి 4 ఉంటాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ 3 ఈజ్ 4/52. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ బ్లాక్ కలర్ కార్డ్స్ ఆర్ 26/52. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ స్పేడ్ 4 అనేది ఒక్కటే కార్డు ఉంటుంది డెక్ ఆఫ్ కార్డులో కాబట్టి 1/52. ఇక్కడ ఏం అడిగాడో చూద్దాం. ప్రైమ్ నంబర్స్. సో ప్రైమ్ నంబర్స్ మనకి 2 3 5 7 4 కార్డ్స్ ఉంటాయి ఈచ్ సెట్లో. సో 4 కార్డ్స్ ఈచ్ సెట్లో ఉంటే టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 4 4s 16. సో ప్రాబబిలిటీ విల్ బికమ్ 16/52. నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఇంతకుముందు చెప్పాను, ఫేస్ కార్డ్స్ 12 ఉన్నాయి, 12/50. కాయిన్స్ చూద్దాం. మనకి 3 కాయిన్స్ టాస్ చేస్తే మనకి 8 పాసిబిలిటీస్ వస్తాయి, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. అట్లీస్ట్ గెటింగ్ ఏ 2 heads. సో ఈ అన్నిట్లో 2 heads ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇస్ 3, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ 8. 3/8 ఇస్ అ ప్రాబిలిటీ. సింగిల్ డై త్రో చేస్తే మనకి గెటింగ్ ఆడ్ ప్రైమ్ నంబర్. ఆడ్ ప్రైమ్ నంబర్ ఏంటి? 3 5. యాక్చువల్లీ ప్రైమ్ నంబర్స్ ఆర్ 2 3 5. సో ఆడ్ ప్రైమ్ నంబర్ 3 5 కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్ ఇస్ 2, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 6. సో 2/6 which is 1/3. when 2 dice are thrown, score of 5. సో మనకి 2 dice త్రో చేస్తే మనకి టోటల్ పాసిబిలిటీ అవుట్కమ్ 36 వస్తాయి స్టూడెంట్స్. సో స్కోర్ ఆఫ్ 5 1 4 2 3 3 5 4 1 సమ్ 5 రావాలంటే ఇవే కన్సిడర్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 2 3 4, టోటల్ పాసిబుల్ అవుట్కమ్ 36.
4 by 36 is 1 by 9. Alphabets lo consonants adgadu, vowels will become 5. So total possible outcomes are 26, consonants are 21, probability will become 21 by 26. Other vowels are with the possible probability of getting a vowel is 5 by 26. Ball containing 1 to 50. What are the two digit numbers multiples of 7? So we have 6 two digit numbers multiples of 7. So probability will become 6 by 50, which is nothing but 3 by 25. Statistics lo 3 marks, statistics lo 2 marks questions. Find the mean of prime numbers which are less than 30. Mean ante sum of observation by number of observation. First prime numbers less than 30 మనం తీసుకోవాలి, అన్నిటిని యాడ్ చేసి డివైడ్ బై 10. ఎందుకంటే 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10. So after calculation we'll get answer as 12.9. Find the median of first 7 composite numbers. Composite numbers 4 6 8 9 10 12 14. So whatever is the number which is in the middle, we call it as a median. So 2 unte average of this 2 we have to take. So first most important thing in median is you have to arrange in the ascending order. Important 4 marks questions from each chapter. Problems matram discuss chedam. సో ఫస్ట్గా రియల్ నెంబర్ చాప్టర్లో లాగర్థమ్స్లో ఏ క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy, దెన్ ప్రూవ్ దట్ 2 log x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. సో ఇలాంటి ప్రాబ్లం లాగానే ఇచ్చిన కండిషన్ తీసుకొని యాడ్ 2xy ఆన్ బోత్ సైడ్స్ పెట్టుకోవాలి. సో యూ మైట్ బి వండరింగ్ ఎందుకు 2xy యాడ్ చేయాలి అంటే, సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్లో రావడానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2xy యాడ్ చేయాలి. So x plus y whole square is equal to 25 plus 2xy is 27xy. So logarithm కాబట్టి adding log on both sides. ఇచ్చిన దానికి log యాడ్ చేస్తే, సో ఇచ్చిన వాల్యూని 3 క్యూబ్ గా రాసుకోవచ్చు, 27 3 log 3 plus log x plus log y. So another important question in 4 marks in real numbers is proving any number is an irrational number. అది √5 కావచ్చు, √2 కావచ్చు, √3 కావచ్చు, or two irrational numbers, combination of two irrational numbers, √3 minus √5 కావచ్చు, √3 plus √5 కావచ్చు. ఇలాంటి ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. సో అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ రియల్ నెంబర్స్ ఇస్ యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో క్యూబ్ ఆర్ స్క్వేర్ అనే కాన్సెప్ట్తో ఇచ్చిన క్వశ్చన్స్ అడగొచ్చు. ఇక్కడ 8m ప్లస్ 1, 8m ప్లస్ 3, 8m ప్లస్ 5, 8m ప్లస్ 7 ఇలా అడగవచ్చు. కొన్నిసార్లు 6q ప్లస్ 1, కొన్నిసార్లు 3m ప్లస్ 1 ఇవన్నీ అడగవచ్చు. ఏదైనా అడిగినా మనము డివైజర్ ఎంత ఇస్తే రిమైండర్ దానికి ఒక లెస్ తీసుకొని రాసుకోవాలి. 3m అన్నప్పుడు రిమైండర్ విల్ బి ఆబ్వియస్లీ 0 1 2. 6q ఉన్నప్పుడు రిమైండర్ విల్ బి 0 1 సో ఆన్ టిల్ 5. సో ఒకసారి తీసుకున్నాక ఈచ్ కండిషన్ తీసుకోవాలి మనం. సో ఇచ్చిన కండిషన్, దిస్ ఈజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద ఫార్ములా విచ్ క్యారీస్ హాఫ్ మార్క్. సెట్స్ 4 marks important question is they will give in rooster form and ask us to find n of a union b is equal to n of a plus n of b minus n of a intersection b. Or sometimes they may ask a minus b union c is equal to a minus b intersection a minus c. So LHS RHS prove చేయటమే మనకు ఈ ప్రాబ్లమ్స్ లో ఉన్న. a is equal to 1 2 3 4 5, b is equal to 4 5 6 7, find a minus b. So మనకు అందరికి తెలుసు a minus b, b minus a, they will never be equal. 2 3 5 7 are the prime numbers less than 10, 1 2 3 6 are the factors of 6. ఏదైనా అడిగితే ఆ విధంగా మనం కనుక్కోవాలి. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్, యూనియన్ అంటే కంబైన్డ్ ఎలిమెంట్స్ వితౌట్ రిపీటింగ్, ఏ మైనస్ బి అంటే సిమిలర్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేశాక మిగిలిన ఫస్ట్ ఎలిమెంట్ లో ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఏ మైనస్ బి. Polynomials లో one of the important question is relationship between zeros and coefficients. So first x square plus 7x plus 10 ఇస్తే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద జీరోస్. ఫస్ట్ స్టెప్ ఆఫ్ రిలేషన్షిప్ ప్రాబ్లంలో ఫస్ట్ జీరోస్ కనుక్కోవాలి. జీరోస్ ఏంటంటే -2 -5 త్రూ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆర్ ఫార్ములా మెథడ్. సో వన్స్ ఫైండ్ ద జీరోస్ యూ హ్యావ్ టు యూస్ సమ్ అండ్ ప్రోడక్ట్. దిస్ ఆర్ ద టూ, యూ హ్యావ్ టు నో ద ప్రొసీజర్. సమ్ రాసి sum of the zeros, so -2 -5 is -7, which can be expressed as -7 by 5, which is nothing but b minus b by a. సో మనము ఫార్ములా రాయొద్దు, సమ్ ఆఫ్ ద రూట్స్ కి ఫార్ములాని క్రియేట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోషియెంట్. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి. -2 -5 is 10, which can be expressed as 10 by 1. 10 అనేది మనకి ఇక్కడ c and a అనేది x square quotient 1. So 10 by 1 is constant by quotient of x square, which is nothing but c by a.
డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో టూ జీరోస్ ఇస్తాడు, టూ జీరోస్ మనము ఎక్స్ మైనస్ రూట్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ రూట్ టూ ఇచ్చిన జీరోస్కి మనము ఆపోజిట్ సింబల్ తీసుకొని మల్టిప్లై చేసి ఆ నంబర్ని ఇచ్చిన పాలినామియల్తో డివైడ్ చేయాలి. సో యూ హ్యావ్ టు నో హౌ టు డివైడ్ ద పాలినామియల్ విత్ అనదర్ పాలినామియల్. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో finding k, check whether the lines are consistent, and word problems. All example problems, word problems are very important. Go through all the example problems in the textbook. Sum of squares. So x square plus x plus 2 whole square is equal to 580, which is given. So x తర్వాత x plus 1 ఉండాలి కదా, x plus 2 ఎందుకు రాసుకున్నానంటే ఈవెన్ నంబర్. సో ఈవెన్ నంబర్ 2 ఉంటే 2 plus 2 which is 4. They both are consecutive even numbers. So x plus 2 whole square a square plus 2ab plus b square రాసాక we'll get a quadratic equation. Solving quadratic equation we'll get the zeros. Find the roots of x square plus 4x through completing square method. So completing square method lo simple concept, first constant right side పంపియాలి and express the left hand side x square plus 4x in the form of a square plus 2ab plus b square. అంటే 2 కంపల్సరీ రాయాలి స్టూడెంట్స్, ఎందుకంటే మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ 2 అనే నంబర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏమున్నా లేకుండా కంపల్సరీ 2 పెట్టుకోవాలి, x పెట్టుకోవాలి. దెన్ యూ హ్యావ్ టు రైట్ అనదర్ 2, ఎందుకంటే 2 2s are 4 కాబట్టి. సో వన్స్ యూ రోట్ దిస్ 2 యూ హ్యావ్ టు రైట్ 2 స్క్వేర్ on both sides. Add 2 square on both sides, whichever is there here. So this is left side is in the form of a plus b whole square x plus 2 whole square minus 3, 2 square value is 4, minus 3 plus 4 is plus 1, square అక్కడ పోతే రూట్ అవుతుంది, ఒకటి ప్లస్ 1 మైనస్ 1. సో x plus 2 is equal to plus 1, x plus 2 is equal to minus 1, x is equal to minus 1, x is equal to minus 3. So example problems in quadratic equations are very important. Please go through all the example problems in the textbook. ప్రోగ్రెషన్స్లో అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ సమ్ 20 టర్మ్స్ అడగొచ్చు. Sum of integers between 100 and 500 which are divisible by 5. So we have to know what are the numbers divisible by 4 between 100 and 500. అవి రాసుకున్నాక nth term formula రాసుకోవాలి. n is equal to a plus n minus 1 into d. So we'll get n. బట్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది n కాదు కాబట్టి sn కాబట్టి s44. Number of terms is s44. 44 by 2 into 100 108 plus 495 which gives us 1326. You can also apply another formula, Sn is equal to n by 2 into 2a plus n minus 1 into d. Sum of first 14 terms of an AP is 1050. Find first term and first term is 10. Find the 20th term. So Sn ఇచ్చాడు, దాని ద్వారా మనం d కనుక్కున్నాము. 20th term formula is a plus 19d. So a is 10 and d is also 10, which is nothing but 10 into 190 is 200. How many terms are taken? Must be taken so that their sum is 78. So you have to use again Sn. In the place of Sn you have to take 78. Replacing this one you will get a quadratic equation. Solving quadratic equation we will get the numbers n. Coordinate geometry lo one of the most important expected question is trisection. సో ట్రైసెక్షన్ అంటే మనం సెక్షన్ ఫార్ములా 2 times అప్లై చేయాలి. ఒకటేమో 1:2, అనదర్ ఇస్ 2:1. సో 1:2, 2:1 రేషియోలో సెక్షన్ ఫార్ములా అప్లై చేస్తే మనకి 2 పాయింట్స్ వస్తాయి. ఒకటేమో p పాయింట్ విచ్ ఈస్ నథింగ్ బట్ -1, 1. Find the value of k if the points are collinear. This is the next important question, not only in coordinate geometry but also whole 10th class. So collinear or area of triangle related concept lo definitely oka question vastund students, take my word. So use area of triangle formula which is half into x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus 1 y2. So replace these points x1 y1 x2 y2 and x3 y3 in the formula. You will get k value as some other number. In this case we got k value as 0. ఈ ప్రాబ్లమ్స్ ఏ రావు స్టూడెంట్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. డోంట్ బై హార్ట్ ఇట్, know the procedure. To the points form a triangle. So we have to find the distance between PQ. We got the answer as 7.07 and QR we got the answer as 7.21 and PR we got the answer as 1.41. Since sum of any two of this length is greater than the third size, therefore PQR form a
triangle. Show that the points are vertices of square. So square anna kavali ante manaku distance formula 6 times apply cheyali students. One, four sides, another diagonals. If all sides are equal, diagonals are equal, then they form a square. If sides are equal, diagonals are not equal, they form a vertices for rhombus. Opposite sides same undi, vertices, sorry, diagonals same unte they are rectangle. Opposite sides same undi, diagonals verega unte they form parallelogram. Whenever the word parallelogram is given with four vertices, you have to use midpoint of AC is equal to midpoint of BD. You will get either a missing term or we can prove that the parallelogram vertices. So what type of quadrilateral అంటే డిస్టెన్స్ ఫార్ములా చేయాలి, కానీ ఫైండ్ ద ఏరియా ఆఫ్ quadrilateral అంటే ఎలా చేయాలో చెప్తా. ఏరియా ఆఫ్ quadrilateral కి మనకు 10th క్లాస్లో ఫార్ములా లేదు, కానీ ఒక quadrilateral ని ఒక డయాగ్నల్ ద్వారా డివైడ్ చేస్తే మనకి టూ ట్రయాంగిల్స్ ఏర్పడినాయి. సో ఏబిడి చేస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ద్వారా ఒక ఆన్సర్ వస్తుంది, అండ్ బిసిడి చేస్తే ఇంకో ఆన్సర్ వస్తుంది. సో ఈ కేసెస్లో ఈ క్వశ్చన్లో 53 ప్లస్ 19 చేస్తే ఏరియా ఆఫ్ quadrilateral విచ్ ఇస్ నథింగ్ బట్ 72 స్క్వేర్ యూనిట్స్. సిమిలర్ ట్రయాంగిల్లో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం కాన్సెప్ట్ ఒక కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది స్టూడెంట్స్. యూ హ్యావ్ టు లెర్న్ బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్. అండ్ ఏరియా ఆఫ్ రిలేటెడ్ టు సర్కిల్ కాన్సెప్ట్లో కూడా వస్తుంది, పైథాగరస్ థియరం కాన్సెప్ట్. ఈ 3 కాన్సెప్ట్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి. టాంజెంట్స్ అండ్ సీకెంట్ ఆఫ్ సర్కిల్స్లో షేడెడ్ రీజన్. ఇక్కడ షేడెడ్ రీజన్ ఏంటి అంటే ఏరియా ఆఫ్ క్వాడ్రెంట్ మైనస్ ఏరియా ఆఫ్ స్క్వేర్ చేస్తే ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ వస్తుంది. సో ఏరియా ఆఫ్ క్వాడ్రెంట్ ఫార్ములా ఏంటంటే θ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. క్వాడ్రెంట్ కాబట్టి 90/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ విచ్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు 1/4 ఆఫ్ ఏ స్క్వేర్, సారీ 1/4 ఆఫ్ ఏ సర్కిల్. సో క్వాడ్రెంట్ అంటే 4th పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్. ఇదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు. సో ఏరియా ఆఫ్ క్వాడ్రెంట్ ఈజ్ 1/4 పై ఆర్ స్క్వేర్ అండ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ సైడ్ ఇంటూ సైడ్. మనకు చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది విచ్ ఈస్ అ షేడెడ్ రీజన్ ఏరియా. సో there are some more questions. So there are some more questions. Here the area of shaded region is nothing but area of square minus area of two semicircles. Here area of shaded region is area of quadrant minus area of triangle gives you the area of shaded region. In this case area of sector, bigger sector minus area of smaller sector gives you the area of shaded region. So sector formula already discussed chesam, theta by 360 into pi r square. Ikkada theta given as 30 degrees. ట్రిగ్నోమెట్రీలో a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు a ప్లస్ బి 90, cot a మైనస్ బి √3 కాబట్టి a మైనస్ బి 30. ఎలిమినేషన్ ద్వారా చేస్తే మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తే a అండ్ b వాల్యూస్ వస్తాయి. సో ఈ కాంప్లిమెంటరీ కాన్సెప్ట్లో 2 మార్క్స్ అడగొచ్చు, 4 మార్క్స్ అడగొచ్చు. ఒక్కటి మాత్రమే చేంజ్ చేయాలి కాంప్లిమెంటరీ. cos 7 ఏమో we can express it as sin 90 minus 7a which is sin a minus 6. Sin get cancelled. 90 minus 7a is equal to a minus 6. Answer A will be 12. Statistics law, write the formula for median and explain each term it, or write the mode formula and explain each term it. Find the mean, write the formula for mean and explain each term is. Mana previous year. So probability 4 concepts are important. One is cards, the other is dice, single dice and 2 dice. ఏదన్నా అడగొచ్చు. Third one is important, tossing a coin, and fourth one is number or ball. So 4 concepts లో ఏ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు. ఫస్ట్ కార్డ్స్ గురించి చూద్దాం. కార్డ్స్లో మనకి 52 కార్డ్స్ ఉంటాయి. సో దీన్ని క్లబ్ అంటాము. క్లబ్ కార్డ్స్ 13 ఉంటాయి, స్పేడ్ కార్డ్స్ 13 ఉంటాయి, దే ఆర్ బ్లాక్ ఇన్ కలర్. సో హార్ట్ కార్డ్స్ 13 ఉంటాయి, డైమండ్ కార్డ్స్ 13 ఉంటాయి. సో టోటల్ 13 4s ఆఫ్ 52. సో 1 8 2 3 4 5 6 7 8 9 10 తర్వాత జాక్ క్వీన్ కింగ్ దే ఆర్ ఫేస్ కార్డ్స్. సో ఫేస్ కార్డ్స్ 3 ఉంటాయి స్పేడ్లో. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్పేడ్ కార్డ్స్ విల్ బికమ్ 12. 3 4s are 12. సో బ్లాక్ కార్డ్స్ స్టూడెంట్స్ 26 ఉంటాయి, రెడ్ కార్డ్స్ 26 ఉంటుంది, హార్ట్ ఆర్ డైమండ్ 13 ఈచ్. సో ఏదైనా పర్టికులర్ నంబర్ కార్డు ఇవ్వగలిగితే 3 అనే కార్డు మనకి 4 ఉంటాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ 3 ఈజ్ 4/52. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ బ్లాక్ కలర్ కార్డ్స్ ఆర్ 26/52. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ స్పేడ్ 4 అనేది ఒక్కటే కార్డు ఉంటుంది డెక్ ఆఫ్ కార్డులో కాబట్టి 1/52. ఇక్కడ ఏం అడిగాడో చూద్దాం. ప్రైమ్ నంబర్స్. సో ప్రైమ్ నంబర్స్ మనకి 2 3 5 7 4 కార్డ్స్ ఉంటాయి ఈచ్ సెట్లో. సో 4 కార్డ్స్ ఈచ్ సెట్లో ఉంటే టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 4 4s 16. సో ప్రాబబిలిటీ విల్ బికమ్
16/52. నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఇంతకుముందు చెప్పాను, ఫేస్ కార్డ్స్ 12 ఉన్నాయి. 12/50. కాయిన్స్ చూద్దాం. మనకి 3 కాయిన్స్ టాస్ చేస్తే మనకి 8 పాసిబిలిటీస్ వస్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ అట్లీస్ట్ గెటింగ్ ఏ 2 హెడ్స్. సో ఈ అన్నిట్లో 2 హెడ్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇస్ 3, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ 8. 3/8 ఇస్ అ ప్రాబిలిటీ. సింగిల్ డై త్రో చేస్తే మనకి గెటింగ్ ఆడ్ ప్రైమ్ నంబర్. ఆడ్ ప్రైమ్ నంబర్ ఏంటి? 3, 5. యాక్చువల్లీ ప్రైమ్ నంబర్స్ ఆర్ 2, 3, 5. సో ఆడ్ ప్రైమ్ నంబర్ 3, 5 కాబట్టి favorable outcome is 2, total number of possible outcomes are 6. So 2/6, which is 1/3. When when two dice are thrown, score of 5. So manaki 2 dice throw cheste manaki total possibility outcome 36 వస్తాయి స్టూడెంట్స్. సో స్కోర్ ఆఫ్ 5 1, 4, 2, 3, 3, 5, 4, 1. సమ్ 5 రావాలంటే ఇవే కన్సిడర్ చేసుకోవాలి. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1, 2, 3, 4. టోటల్ పాసిబుల్ అవుట్కమ్ 36. 4/36 is 1/9. Alphabets లో కాన్సోనెంట్స్ అడిగాడు. Vowels will become 5. So total possible outcomes are 26, consonants are 21, probability will become 21/26. Other vowels are with the possible probability of getting a vowel is 5/26.